రోల్ చేసినప్పుడు ఆ డబల్ క్యారెక్టర్ని ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఏంటంటే ఆ ఒక్క సీరియల్ను చెప్తే నెంబర్ 3 సీరియల్స్ చేసినంత వర్క్ ఉండేది నాకు. మైండ్లో ఉండిపోయింది. చాలా డేర్ స్టెప్ మాది అసలు. సుధామూర్తి వరకు అయితే అంత బానే ఉంది కానీ ఏదో మిస్ అవుతుంది బాగి. మరి ఇంత హ్యూజ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి వచ్చింది కదా, మళ్ళీ ఈ టైప్ కాకుండా ఒక 4 లైనప్ పెట్టుకున్నాం 2025లో. అంతే కదా, ఇంకా ఫీలింగ్ స్టార్ట్ అవుతే అమ్మో అమ్మకి ఏమైపోయిందో అన్న ఒక భయం ఉంటూ ఉంటుంది. లేదండి, అప్ అండ్ డౌన్స్ అనేవి ఈ 12 ఇయర్స్లో మీ సతీమణి మీ లైఫ్లోకి వచ్చి 8 ఇయర్స్ అయింది. వైఫ్ అండ్ హస్బెండ్లో ఈ కోపాలు ఉండవు, ఇవన్నీ నేను చెప్పను. 100% ఉంటాయి. నాకంతా అర్థమైంది. నిన్న వేరు, ఈ రోజు వేరు. కాంప్రమైజ్ అయ్యేంత గొడవలేం లేవు. సిద్ధుకు ఎంత కోపం వస్తుంది అనేది ఒక ప్రాంక్ చూసాం మేము. ప్రాంక్స్ మా ఛానల్లో ఏంటంటే, నేను అదే సెన్సిటివ్ మ్యాటర్స్ కదా, ఎందుకు ప్రాంక్ చేయాలి ఏంటి అని. లాస్ట్ ఇయర్ ఒక 4 డేస్ గ్యాప్ పెట్టుకుని ఫస్ట్ టైం మేము హనీమూన్ ట్రిప్ లాగా గోవా వెళ్ళాం, పక్కన గోవాకి. 3 డేస్ వెళ్ళాము, 4 డేస్ ట్రిప్ కదా. 3rd డే ప్రతిసారి వేల్ ఎంట్రీ అంటే ప్రతిసారి దీని ఎంట్రీ ఏమిట్రా? పిల్లలు ఎవరు లేకముందు ఒకలా ఉంటుంది, పిల్లలు పుట్టిన తర్వాత ఒకలా ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఏమో అలా రాసిపెట్టి ఉండడం వల్ల అయిందేమో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న స్నేహం కోసం సీరియల్లో హీరోగా రోల్ ప్లే చేస్తూ సిద్ధు ఎంతో చక్కగా యాక్ట్ చేస్తూ అందరినీ అలరిస్తున్నాడు. ఒక్కటి కాదు, ఆల్మోస్ట్ 16 సీరియల్స్లో యాక్ట్ చేసి ఎంతో చక్కగా అందరినీ ఎంటర్టైన్ చేస్తున్న సిద్ధు మనతో పాటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సిద్ధుతో మాట్లాడి బోలెడని విషయాలు తెలుసుకుందాం. హలో సిద్ధు. హలో సిద్ధు గారు, ఎలా ఉన్నారు? సూపర్ అండి. అంటే కనిపిస్తోంది ఎలా ఉన్నారు అని అడిగే కంటే ఇంత స్లిమ్ ఎలా అయ్యారు అని చెప్పేసి నాకు అడగాలనిపిస్తుంది. అవునా, ఏం లేదు, మనం అనుకున్నది అంటే నేను ఒక లుక్లోంచి మళ్ళీ ఇంకొక లుక్కి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలని అనుకున్నా. సో కన్సిస్టెన్సీతో వర్కౌట్స్, డైట్ అదంతా చూసా. లేదు, ఈ మధ్య కొంచెం డిసిప్లిన్ తప్పింది. సో లేదు, ఒక 2 monthsలో మళ్ళీ కంప్లీట్ క్లీన్ కట్ చేయాలి. ఈ వెయిటే మాకు చాలా డ్రాస్టిక్ ఉంది అనుకుంటే మళ్ళీ దాంట్లో మళ్ళీ 2 kgs అంటే ఇంకో సిద్ధు కనిపిస్తాడు. అవును, మరి ఏమంటారు 15, 16 టీనేజ్కి వెళ్ళిపోకూడదు కదా. జనరల్గా ఎవరైనా సరే యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక లుక్లో ఉన్నప్పుడు జనాలు అందరూ రికగ్నైజ్ చేసి ఓకే సిద్ధు అని చెప్పేసి గుర్తుపడుతుంటారు. ఇంత డ్రాస్టిక్ చేంజ్ అయితే మళ్ళీ ఆ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నారా? 100% ఒక యాక్టర్కి ఉండాల్సింది ఏంటంటే, అంటే నేను అనుకున్నది, ఏదో ఫిలాసఫర్ లాగా ఏం చెప్పట్లేదు. ఓకే, నాకు అనిపించింది ఏంటంటే, ఒక 9 years 8 years ఒక లుక్లో చూశారు కదా. సో చూసి 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 అందరికీ బోర్ కొడుతుంది కదా. సో కొంచెం లుక్ చేంజ్ చేసాం అనుకోండి, అది మనకి బాగుంటుంది, చూసేవాళ్ళకి కూడా అరే ఏదో చేస్తున్నాడు, సంథింగ్ ఫోకస్డ్గా ఉన్నాడు అనే ఒక ఇది ఉంటుంది. కాబట్టి ఒక రోల్ మోడల్ లాగా కూడా ఓకే డిసిప్లైన్ తప్పకుండా మనం కూడా ఎందుకంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి. మీ అబ్బాయి ఏమంటున్నాడు ఈ లుక్ చూసాక? నాన్న నువ్వేనా అంటున్నాడా? లేదు, వాడు ఫుల్ ఫ్రెండ్స్ లానే ఉంటాం ఇద్దరం. అలానే ఉన్నారండి. సో మార్నింగ్ వాడు డాడీ జిమ్ వెళ్ళావా, ఓకే జిమ్ నుంచి వచ్చావా, నేను వచ్చేసరికి వాడు రెడీ అవుతుంటాడు అనమాట స్కూల్కి. సేమ్ ఉంటాడు కదా, ఫేస్ యాజ్ ఇట్ ఈస్ అలా దిగిపోయింది అసలు. జూనియర్ సిద్ధు చెప్తుంటారా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో? అందరూ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, సేమ్ నీలానే ఉన్నాడంట. అసలు ఎక్కడైనా అబ్బాయి అమ్మ పోలికి వస్తే బాగుంటుంది, అమ్మ పోలికి వస్తారు అని చెప్పంటారు, బట్ మొత్తం మీరే వచ్చేసారు. విష్ణుప్రియ గారు జెలస్ ఫీల్ అవుతుంటారా? లేదు, హ్యాపీ ఫీల్ అవుతుంటారు. ఓకే, ఆ సిద్ధునే కదా నేను ఇష్టపడింది, మళ్ళీ నా కొడుకు కూడా నాకు ఇంకా నచ్చుతాడు అని చెప్పేసి. సో ఇప్పుడు జెమినీ టీవీలో స్నేహం కోసం సీరియల్లో లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు కదా. సో ఎలా అనిపిస్తుంది ఈ సీరియల్ క్యారెక్టర్ మీకు? ఎలా అనిపిస్తుంది, కొత్తగా అనిపిస్తుంది? అంటే రెగ్యులర్గా నేను ఇది నా 16th సీరియల్ ఇది. సో రెగ్యులర్గా చేసిన క్యారెక్టర్స్ అన్నిటికంటే కరెక్ట్గా ఈ సీరియల్ వరకు నేను కంప్లీట్ ట్రాన్స్ఫర్మ్ అయ్యి చేసిన సీరియల్ అనమాట. చాలామంది ప్రోమోస్ చూసి కూడా కన్ఫ్యూజ్ అయ్యారు, ఏంటి సిద్ధులా ఉన్నాడేంటి అని అనుకున్నారంట చాలామంది. తర్వాత చూసి ఏంటి ఇంత చేంజ్, ఎంత కొత్తగా అనిపిస్తుంది, బాగుంది లుక్ అండ్ క్యారెక్టరైజేషన్ బాగుంది అన్నారు. సో మనం ఏం చేసాము, మనం ఎంత చేసాము అనేది మనం తెలియడం కన్నా ఎదుటోళ్ళు
క్యారెక్టర్ గురించి మాట్లాడారంటే మనం న్యాయం చేసినట్టే కదా అని ఫీల్ అవుతా అంతే. ఎస్, మీ కష్టం చాలా ఉంది దీంట్లో. అవును. మామూలుగా అన్ని సీరియల్స్ చేశారు, లీడ్ రోల్ చేశారు, బాగా అనిపించింది, అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు, మంచి రెస్పాన్స్ కూడా ఉంది ఆడియన్స్ నుంచి. డ్యూయల్ రోల్ చేసినప్పుడు ఆ డబల్ క్యారెక్టర్ని లీడ్ చేయడానికి, హ్యాండిల్ చేయడానికి ఎంత స్ట్రగుల్ అయి ఉంటారు, మీ మైండ్ అదంతా? అంటే నాకు అది కూడా నేను ఛాలెంజింగ్గా తీసుకున్నా. దట్టు ఏంటంటే నా ఫేవరెట్ డైరెక్టర్ ఆయన రసూల్ సార్. అది ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఏంటంటే ఒక 4 days ఏమో నాకు బాగా అనిపించింది. అరే అన్ని డ్యూయల్ రోల్ అంటే మాస్కింగ్ సీన్స్ కదా, అవును. సో అంతా బాగుండేది. అందరూ నాకన్నా ముందు అందరికీ ప్యాకప్ అయిపోయేది, అందరూ వెళ్ళిపోతూ ఉండేవారు. నేను నాలో నేనే మాట్లాడుకుంటూ ఉండేవాడిని ఎవరో ఉన్నట్టు. మళ్ళీ అక్కడికి వచ్చి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుని గెటప్ చేంజ్ చేసి ఇటు వచ్చి మాట్లాడి అంతా బాగుండేది. పోను డైలీ సూప్ కదా సీరియల్స్ అంటే, కానీ చాలా ప్రెజర్ ఉండేది నాకు. అంటే ఎక్కువ హెవీ వర్క్. ఆ ఒక్క సీరియల్ చెప్తే నెంబర్ 3 సీరియల్స్ చేసినంత వర్క్ ఉండేది నాకు. బట్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అంటే ఎలాగైనా సరే మామూలుగా ఒక సీరియల్ చేస్తేనే మనం కాస్ట్యూమ్ చేంజ్, అవునవును. రెస్ట్. నేను అసలు కంప్లీట్ ఎలా అంటే చాలా ఫాస్ట్గా కాస్ట్యూమ్ చేంజ్ చేయాల్సి వచ్చేది. మీకు ఇక్కడ చేస్తే బాగానే ఉంటుంది, మీరు ఎక్స్టీరియర్ చేశారంటే మీకు క్లౌడ్స్ డిఫరెన్స్ వచ్చినా సరే మళ్ళీ అది మ్యాచ్ చేయడానికి మాస్కింగ్ సీన్స్కి చాలా కష్టం అవుతుంది. క్లైమేట్ చేంజ్ అవ్వకూడదు. సో ఈలోపే చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి ఆ సీన్. సో కాస్ట్యూమ్ చేంజెస్ ఫాస్ట్గా ఉంటాయి. ప్రతిదీ పర్టికులర్గా ఉంటారు కదా సీన్స్ విషయంలో. మీరన్నట్టు ఆ క్లౌడ్స్ చేంజ్ అవ్వకూడదు, ఆ మూడ్ అలానే ఉండాలి. అంటే నేను యాక్చువల్లీ ఏంటంటే నేను దేంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవునండి. అంటే డైరెక్టర్ ఆర్టిస్ట్ నేను. ఆయనకి ఏం కావాలనేది నేను 100% అది ఇవ్వడానికి చూస్తా. సో వాళ్ళు ఏంటంటే ఇంకా సరే మన వేవ్ లెంత్ బాగా సెట్ అయింది సిద్ధుతో అని వాళ్ళు ఇంకా ఎక్కువ చేయించుకుంటూ ఉంటారు అనమాట. బై గాడ్ గ్రేస్ అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందుకే గ్యాప్ లేకుండా వర్క్ ఉంటుంది. కాదు సిద్ధు గారు, సీరియల్స్లో గ్యాప్ లేకుండా ఏదైనా ఛానల్ ఓపెన్ చేస్తే మీరు కనిపిస్తున్నారు, విష్ణుప్రియ గారు కనిపిస్తున్నారు. ఇవి రెండు చాలనట్టు మళ్ళీ వెబ్ సిరీస్తో, అది కూడా చాలా మంచి వెబ్ సిరీస్తో సుధామూర్తి అని ఎంట్రీ ఇచ్చారు. ఎందుకు సరిపోవట్లేదు, ఇంకా యాక్టింగ్ చేయాలి లేకపోతే ఇంకా ఏదైనా? లేదండి, అంటే యాక్చువల్లీ ఏమైపోయిందంటే ఇక్కడ ఇది మంచి క్వశ్చన్. యాక్చువల్లీ నేనేమనుకున్నా అంటే మేమిద్దరం కూడా, సో మా సిద్ధిష్ణు ఛానల్ ఏదైతే ఉందో అది రెగ్యులర్ వ్లాగర్ వ్యూవర్షిప్తోనే వెళ్తుంది. అది సో ఆల్మోస్ట్ 1 million కంప్లీట్ అయిపోయారు. సో మేము చేసే ప్రతిదీ కూడా అందరికీ నచ్చుతుంది. సో నెంబర్ ఆఫ్ ఛానల్స్ అందరూ కూడా వ్లాగర్ వ్యూవర్షిప్తోనే ఉన్నారు కదా. ఒక ఆర్టిస్టులు కూడా మేమేంటంటే డిఫరెంట్గా ఒకటి ట్రై చేద్దాము, అసలు మనమే దీన్ని స్టార్టప్ చేస్తే. అంటే ఇంకొకటి విషయం ఏంటంటే ఆడియన్స్ అందరికీ సీరియల్లో చూసి 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 అది కూడా మాకు పెద్ద టాస్క్ అనమాట. ఇప్పుడు సీరియల్లో రెగ్యులర్గా మీరు అన్నట్టు టీవీ ఆన్ చేస్తే కనబడుతూనే ఉంటాం. సో మేము ఇంకొక క్యారెక్టరైజేషన్ ఒకటి చేస్తున్నాం, అది జనాల్లోకి తీసుకెళ్ళాలి, 1 million వ్యూవర్షిప్ రావాలి అంటే చాలా హోంవర్క్ చేయాలి దానికి. దట్టు నేను 20 kilos తగ్గా కంప్లీట్. దాని గురించి కూడా నేను ట్రాన్స్ఫర్మేషన్ చేశా. అండ్ దట్టు ఫుల్ ట్యాన్ మేకప్ చేసుకున్నా. 20 kgs ఎన్ని మంత్స్లో? 7 months. 7 monthsలో 20 kilos తగ్గి కంప్లీట్ ట్యాన్ మేకప్ అందులో. సో బయట ఎక్కడన్నా షూట్ జరుగుతున్నప్పుడు అసలు నన్ను ఎవ్వరు మినిమం కూడా గుర్తుపట్టలేదు. విష్ణుని గుర్తుపట్టారు కానీ సో అసలు నన్ను గుర్తుపట్టేవారు కాదు. సో ఇది ఏదో సక్సెస్ అయ్యేలా ఉందని అనుకున్నా. ఫస్ట్ టీజర్ అండ్ ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు అందరూ అన్నారు ఏంటి నువ్వా అని. డస్కీ కామెంట్స్ అయితే నంబర్ ఆఫ్ 100 కామెంట్స్ కూడా ఎలా వచ్చాయంటే, ఎందుకు సిద్ధునందుకు బ్లాక్గా చూపిస్తున్నారు, సిద్ధునందుకు డీగ్లామరైజ్ చేశారు, ఆ టైప్ వచ్చాయి మొత్తం కామెంట్స్. కానీ వన్స్ ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత క్యారెక్టర్ని అందరూ యాప్ట్ చేసుకున్నారు. అది బిగ్ సక్సెస్ అయింది. అసలు మేము అనుకున్న దానికన్నా ఎక్కువ రీచ్ వచ్చింది అది. సో దాని తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారు, ఒక మంచి వెబ్ సిరీస్ తీశారు, సో ఇది కంటిన్యూ చేయండి అని మంచి సపోర్ట్ వచ్చింది అందరి దగ్గర నుండి. జనరల్గా ఇప్పుడున్న రోజుల్లో మనం చూస్తే ఎక్కువగా గ్లామరస్ రోల్స్ కంటే కూడా డీగ్లామరైజ్ రోల్స్, మంచి కాంటెంట్ ఉన్న రోల్ని ఎవరైనా సరే యాక్సెప్ట్ చేస్తున్నారు. అందులోని తను ఆర్టిస్ట్, నేను ఆర్టిస్ట్, ఇన్ని రోజులు చూసి 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 ఉన్నారు. దట్టు ఇద్దరం కలిసి చేస్తున్నాము. ఎక్కడ ఎంతవరకు కోరుకుంటారు. దట్టు ఏంటంటే క్యారెక్టరైజేషన్స్ ఎక్కుతాయా,
ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది మేము మైండ్లో ఉండిపోయింది. మైండ్లో ఉండిపోయింది. చాలా డేర్ స్టెప్ మాది అసలు. సుధామూర్తి వరకు అయితే ఏమో బై గాడ్ గ్రేస్ బాగా కష్టపడ్డాం. కానీ యాక్టర్స్ కానీ సీజన్ 1 9 డేస్లో కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే తను బిజీ, నేను 2 సీరియల్స్తో బిజీ. మధ్యలో ఖాళీ దొరికిన రోజు కెమెరాస్ చెప్పుకొని, లొకేషన్స్ మాట్లాడుకొని, మిగతా ఆర్టిస్టులను చెప్పుకొని, యూనిట్ అంతా చెప్పుకొని, 1 డేలో మళ్ళీ కంప్లీట్ చేసి వర్క్ బ్యాలెన్స్ పెట్టుకుని అలా ఎలా ఉండిందండి ప్రెజర్? ప్రొడ్యూసర్గా ఇటువైపు సీరియల్స్లో బిజీ ప్లస్ మళ్ళీ దీనికి మొత్తం ఇంకా మీరే కదా, ఆ ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేసుకున్నారు? ప్రెజర్ అని ఏం ఫీల్ అవ్వలేదండి. అంటే యాక్చువల్లీ డేలో ఇన్ని సీన్స్ ప్లాన్ చేసుకున్న తర్వాత అవి అవుతాయా అవ్వవా అనేది పక్కన పెడితే మాకు టైంకి అంటే మేము స్టార్టప్ కదా, సో ముందు నుంచి ప్రీ ప్లాన్డ్గా అంతా చేసుకోవాలని అనిపించింది. అంటే సెట్ వర్క్ కానీ ఇవన్నీ అన్నీ రెడీగా ఉంటేనే మనం వెళ్ళాలి. బట్ ఏది లేకుండా అన్ప్లాన్డ్గా వెళ్ళిపోయాం. కానీ మా టీమ్ ఎఫర్ట్స్ అదంతా, మా టీం అందరూ కూడా, మా డైరెక్టర్ అవనండి, డిఓపీస్, ఏడీస్ అందరూ ఫుల్ సపోర్ట్. వాళ్ళ ఎఫర్ట్స్ వల్ల అంత బాగా వచ్చింది అది. అదేలేండి, వాళ్ళు సపోర్ట్ చేస్తే కొంచెం మీరు కూడా ఒకళ్ళ వల్ల అస్సలు అవ్వదు కదా. ఒక మంచి అవుట్పుట్ని అయితే జనాలకి ఇచ్చారు. అండ్ మెయిన్ దానికి మ్యూజిక్ జేవి సుధాంష్, తను సరిగంప రన్నర్ అప్ అనమాట. ఓకే, తనకి మొత్తం డైరెక్టర్ అందరూ యంగ్ టీం కదా, ఇక వాళ్ళకి కూడా కొంచెం కొత్త ప్రాజెక్ట్ అనేసరికి వాళ్ళకి కొంచెం ఒక ఫ్రెష్ ఫీల్ వచ్చింది అందరికి. సో బట్ ఒక ఫ్రెష్నెస్ అయితే అది ఆ సిరీస్ అంతా ఒక మెమరబుల్ అంతే. మాకు ఫ్యూచర్లో అలాంటిది చేయగలమో లేదో చెప్పలేం. కానీ మరి ఇంత హ్యూజ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి వచ్చింది కదా, మళ్ళీ ఈ టైప్ కాకుండా ఇంకేదైనా కొత్తగా ట్రై చేయాలంటే ఎలాంటి రోల్ని? ఆల్రెడీ సైమల్టేనియస్గా అది అయిపోయింది. సీజన్ 2 ఈ Feb 14th మూవీ కట్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ప్లాన్ చేసాం అనమాట. ఆల్రెడీ అది కూడా 75% షూట్ అయిపోయింది. అవుట్డోర్ వెళ్ళి అప్పుడు కూడా మాకు డేట్స్ లేక ఇంకా పండగలో వెళ్ళి 13, 14, 15, 16 అమలాపురం, పాలకొల్లు అటు సైడ్ వెళ్ళి షూట్ చేసుకుని వచ్చాం అనమాట. దానికి బాలకోటి గారు డైరెక్టర్, ఈ స్నేహం కోసం సీరియల్ డైరెక్టర్. సో అది మంచి కథ. అది కూడా ఇంకా హైదరాబాద్లో ఒక 5 days వర్క్ ఉంది. అదైతే అది కూడా ఆడియన్స్ ని కొంచెం కూడా రిలాక్స్ చేయకుండా చూడండి. 2025 ఒక మంచి ఎంటర్టైన్మెంట్, ఒక 4 లైనప్ పెట్టుకున్నాం 2025లో. ఇదేనా మీ న్యూ ఇయర్ రిజల్యూషన్ అని ఏం లేదండి, గో విత్ ద ఫ్లో అంతే. ఈరోజు ఖాళీ దొరికిందంటే ఖాళీగా ఉండడం కన్నా నేను వర్క్ చేయొచ్చు, విష్ణు వర్క్ చేయొచ్చు, డైరెక్టర్ వర్క్ చేయొచ్చు, అండ్ డిఓపికి వర్క్ ఉంటుంది, కొత్త కొత్త క్రియేటివ్ థాట్స్ వస్తుంటాయి. ఎందుకు ఖాళీగా ఉండాలి? మనం ఇంత బడ్జెట్లు ఏం పెట్టుకుని చేయట్లేదు. మనం అనుకున్న ₹1,00,000 బడ్జెట్లో 100 రూపాయల బడ్జెట్లో ఎంతవరకు చేయొచ్చు, దాంట్లో మనం ఎంత బెస్ట్ ఇవ్వచ్చు. సో ఆ క్యాలిక్యులేషన్ ఉంటే బడ్జెట్ అనేది పెద్ద మ్యాటర్ కాదు అసలు. అంటే స్కేల్ ఎప్పుడు మనం పెంచుకుంటూ పోతే అది ఎంతవరకు అన్నా వెళ్ళిపోద్ది. మనం అనుకున్న కథని మనం చూపించాలి అనుకున్న ఒక ఇది ఉన్నప్పుడు దాన్ని మనం చేసేయచ్చు. ఎస్, కాన్ఫిడెంట్గా చేశారు. అలాగే ఆడియన్స్ కూడా మంచి హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చారు. సో మీ మొదటి ఆడియన్ మీ అబ్బాయి ఏం చెప్పాడు? వాడికి ఇష్టం. అంటే ఇప్పుడు 5 years కదా వాడికి, ఇప్పుడు అర్థమవుతుంది. కొంచెం ఎగ్జైట్ అవుతూ ఉంటాడు కదా, నాన్న అమ్మ అనేసరికి కొంచెం తనకు కూడా ఒక మెమరబుల్. విష్ణు యాక్సిడెంట్ సీన్స్ అయ్యి వచ్చినప్పుడు అది కొంచెం భయపడేవాడు. సో వాడికి ఇవన్నీ కొత్త కదా తెలుస్తున్నాయి అనమాట అని అనిపించింది. అంతే కదా, ఇంకా ఫీలింగ్ స్టార్ట్ అవుతే అమ్మో అమ్మకి ఏమైపోయిందో అన్న ఒక భయం ఉంటూ ఉంటుంది. సో మొత్తానికి మంచిగా ట్రై చేశారు. ఇంకా భయపడాల్సిన అవసరం లేదనుకుంటున్నా. లేదండి, అప్ అండ్ డౌన్స్ అనేవి 100% వస్తూ ఉంటాయి. ఎవ్రీ టైం మనం సక్సెస్ అనేది ఒకటే ఇదిలో వెళ్ళలేము. బట్ ఒకవేళ డౌన్ అయినా సరే ఇంకొక మంచి కథతో మళ్ళీ రావాలి. అంటే ఒక స్కేల్ అనేది మాకు తెలిసింది కాబట్టి ఇంత బడ్జెట్లో మనం ఇది చేయొచ్చు. అది దాటి చేస్తే మన యూట్యూబ్ రెవెన్యూలో కూడా ఏంటంటే దాన్ని అచీవ్ చేయలేము. ఇప్పుడు మనం 50-60 lakhs పెట్టి కూడా మనం ఏం చేయలేం కదా. సో అలా మనం ఒక బడ్జెట్ పెట్టుకుని దాన్ని ఎంతవరకు తీసుకెళ్ళచ్చు,
ఎంతవరకు ప్రమోట్ చేసుకోవచ్చు, ఆడియన్స్కి ఎంతలా రీచ్ అవుతుంది, ఎపిసోడ్ బ్యాంగ్ ఎంతవరకు పెట్టుకోవచ్చు. డ్యూరేషన్ 30 minutes దాటినా ఎవరు చూడరు. సో మనం ట్రెండింగ్కి వెళ్ళాలంటే ఏ డ్యూరేషన్లో మనం మెయింటైన్ చేయాలి, ప్లే ఎలా ఉండాలి. మొత్తం యూట్యూబ్ అల్గారిథం అంతా నేర్చేసుకున్నారు. యూట్యూబ్ అల్గారిథం అసలు నేను చెప్తున్నా, అసలు ఎవ్వరు తెలుసుకోలేరు. మీరు రాసి పెట్టుకోండి, ఇది యూట్యూబ్ అల్గారిథంని మనం ఒక అనాలిసిస్లో చూడాలి అంటే అది డే బై డే మారిపోతూనే ఉంటుంది. అట్లా యూట్యూబ్ ట్రాఫిక్ అంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది ఎప్పుడు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఎలా చూస్తారు అనేది కూడా అర్థం. మీకు 1 dayలో 2 million వెళ్ళింది ట్రెండింగ్ రాకపోవచ్చు. అవును, ఒక 16-17K ఉన్నది కూడా ట్రెండింగ్స్లో ఉంటుంది, టాప్ 20లో టాప్ 10లో కూడా ఉంటాయి. సో ఆల్గారిథంని చాలా మందికి తెలియదు ఏంటి, ఎందుకు ఇలా వచ్చింది అని. ఎందుకంటారు, మీరేమన్నా రీసెర్చ్ చేశారా? అంటే ఇన్ని మినిట్స్లో ఇంత డ్యూరేషన్ని ఎంతమంది చూసారు, ఓకే. సో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఓకే, 20 minutes కంప్లీట్గా చూస్తే అది ట్రెండింగ్కి వెళ్తుంది, ట్రెండింగ్కి వెళ్ళొచ్చు. ఓకే. అది ఎంత 1 minute చూసి లాక్స్లో వెళ్ళినా ఆగిపోవడం అలాంటి ఉంటుంది. అలా ఉంటుంది. ఒక 2 minutesలో మళ్ళీ స్కిప్ కొట్టేస్తూ ఉంటారు. అది కూడా నాకు కంప్లీట్, నాకు అది కూడా అర్థం కాలే. అది ఎవరన్నా అది ఎలా ఏంటి అనేది కూడా నేను స్టడీ చేయాలనుకుంటున్నా, ఎవరన్నా తెలుసున్న వాళ్ళని అడుగుదాం అనుకుంటున్నా. డైరెక్ట్ యూట్యూబ్ ఆయనతో మాట్లాడితే బట్ బాగుంటుందండి. యూట్యూబ్లో ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ని మనం రిలీజ్ చేయడం వల్ల చాలా వస్తుంది. కానీ ఇంత సుధామూర్తి ఇంత హ్యూజ్ సక్సెస్ అయిన తర్వాత అందరూ ఎందుకు మీరు ఇంకా యూట్యూబ్కి ఎందుకు చేస్తున్నారు, ఓటీటీకి చేయండి, ఓటీటీకి చేయండి. నేనేం చెప్తా అంటే యూట్యూబ్ ఆల్సో ఓటీటీ, అంతే కదా మరి. అది సబ్స్క్రిప్షన్ ఉంటుంది, ఇది మనం డైరెక్ట్ డేటా హ్యాండ్ ఫ్రీ, ఇది అంతే. ఇది కూడా ఇదే. సో నాకు అదే అంటే అనిపిస్తుంది. ప్రతి పల్లెటూరులో ఉండే స్మార్ట్ మొబైల్ కి కూడా ఇది కనెక్ట్ అయి ఉంటుంది. కమింగ్ మీకు ఒక 6-7 yearsలో యూట్యూబ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఓటీటీ అవుతుంది. యూట్యూబ్లోనే వాచ్ టైం కానీ అవన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు చూస్తే బయట అంతా హోర్డింగ్స్ ఇవి ఎక్కువ ఉండే. ఇప్పుడు మీకు బయట ఎక్కడ హోర్డింగ్స్ కనిపించట్లే, అన్ని డిజిటల్ ప్రమోషన్సే. సో అలానే అయిపోద్ది, డిజిటల్ మార్కెటింగ్ ప్రమోషన్స్. సో మొత్తానికి ఇండస్ట్రీకి వచ్చి 9 years అయిందా మీరు? 2013 అండి. 12 years. ఎండింగ్. ఈ 12 yearsలో మీ సతీమణి మీ లైఫ్లోకి వచ్చి 8 years అయింది. 8 years యానివర్సరీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు, ముందుకెళ్తున్నారు. మరి ఈ 8 years జర్నీలో విష్ణుప్రియ గారి మీద కోప్పడ్డ సందర్భాలు ఎన్ని ఉండొచ్చు? ఇలా వేల మీద లెక్క పెట్టచ్చా? లేకపోతే విష్ణుప్రియ మీద కోప్పడింది ఏం ఉండదు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో ఈ కోపాలు ఉండవు, ఇవన్నీ నేను చెప్పను, 100% ఉంటాయి. బట్ అవి ఏంటంటే ఒక 5 minutes 2 minutes డ్యూరేషన్ తప్ప ఇంకా అంతకు మించిది ల్యాగ్ ఉండదు మాకు. ఓకే, మార్నింగ్కి ఓకే అయిపోయింది, నిన్న వేరు ఈ రోజు వేరు. సో మనం ఈ రోజు ఏమి వర్క్ చేయాలనుకుంటున్నాం, దేని మీద ఫస్ట్ ఎవరు కాంప్రమైజ్ అవుతారు? కాంప్రమైజ్ అయ్యేంత గొడవలు ఏం లేవు. లేదంటే ఫస్ట్ ఎవరు మాట్లాడతారు గొడవ అయ్యాక? అది కూడా ఉండదు, చెప్తున్నా కదా. అలా ఏంటి ఒక దాని ఏదో మౌన పోరాటాలు ఇవన్నీ ఏం లేవు, సీరియస్గా చెప్తున్నా. అంటే బాబు పుట్టాక ఇంకోలా ఉంటుంది, పిల్లలు ఎవరు లేకముందు ఒకలా ఉంటుంది, పిల్లలు పుట్టిన తర్వాత ఒకలా ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఇదంతా ఈ చేంజెస్ ఏమి లేవు. లేదు, అప్పుడు ఫ్రెండ్స్ లానే ఉన్నాం, ఇప్పుడు ఫ్రెండ్స్ లానే ఉన్నాం, అంతే. మ్యారేజ్ అయింది, పిల్లోడు పుట్టాడు, ఒక రిలేషన్ ఉంది, ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అంతే. అంతకు మించి అప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు అంతే. అప్పుడు అదే వర్క్, ఇప్పుడు ఇదే వర్క్. సిద్ధుకు ఎంత కోపం వస్తుంది అనేది ఒక ప్రాంక్ చూసాం మేము, అది నిజమా కాదా అని తెలుసుకోవాలి. లేదు, ప్రాంక్స్ మా ఛానల్లో ఏంటంటే స్క్రిప్టెడ్ అనేది లేదు ప్రాంక్స్లో. కంప్లీట్ ఆ టైంకి ఒక హై వస్తుంది కదా, ఆ హైలో నాకు నేనే అనిపిస్తుంది, తర్వాత ప్రాంక్ చేశాను అన్న తర్వాత. ప్రెగ్నెన్సీ ప్రాంక్ అయితే అది చూసి అమ్మ బాబాయ్ ఏంటి ఎంత కోపం వచ్చేసి, నేను అదే సెన్సిటివ్ మ్యాటర్స్ కదా, ఎందుకు ప్రాంక్ చేయాలి ఏంటి అని అప్పుడు కొంచెం సీరియస్ అయ్యా. తనకి ఎలాగో తెలుసు కాబట్టి ప్రాంక్ అని చెప్పేసి తను కూడా సీరియస్ అవ్వలేదు కదా. సో తను ఎప్పుడైనా ఏడ్చి ఏంటి సిద్ధు ఇలా చేస్తున్నావు అని గట్టిగా గొడవ పడిన సందర్భం అస్సలే లేదా ఈ 8 yearsలో? అస్సలు లేదు, లేకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. 100%. అది కంప్లీట్ ఇంకా ముందు వరకు కూడా ఉండదు.
ఎస్, ఉండకూడదు, సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మీరిద్దరూ హ్యాపీగా ఉంటే మీ బాబు హ్యాపీగా ఉంటాడు, మంచి కంటెంట్తో మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేస్తారు. సో ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత విష్ణుప్రియకి ఏదన్నా స్టోరీ నరేషన్కి వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా సీరియల్ వచ్చినప్పుడు కానీ మీ పర్మిషన్ కానీ, లేకపోతే స్క్రిప్ట్ విని సిద్ధు బాగుందని అడగడం కానీ చేస్తూ ఉంటారా? అస్సలు ఉండదండి. మేమిద్దరం కలిసి ఏదైనా ఇప్పుడు సుధామూర్తి ఉందంటే ఒక డెసిషన్ తీసుకుంటాం, తర్వాత చేయబోయే ఏటిగట్టుకి ఒక డెసిషన్ తీసుకున్నాం. అలా మేమిద్దరం కలిసి ఏదన్నా ఒక ప్రాజెక్ట్ అనుకుని మనం ఇది ఒక ప్రొడక్షన్ చేయాలన్నా, లేదంటే ఎవరితోనో టైఅప్ అవ్వాలన్నా, సో దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. కానీ సీరియల్స్ విషయంలో అండ్ ఈ క్యారెక్టర్ నువ్వెందుకు చేస్తున్నావు, ఈ క్యారెక్టర్ నువ్వెందుకు చేస్తున్నావు, ఈ సీన్స్ నువ్వెందుకు చేస్తున్నావు, ఈ సీన్స్ నువ్వెందుకు చేస్తున్నావు, అది డే 1 నుంచి ఇప్పటివరకు లేదు మా మధ్య. ఆన్ సెట్కి వచ్చిన తర్వాత తన వర్క్ తంది, నా వర్క్ నాది, అంతే. ఇంకా దాని గురించి డిస్కషన్స్ కానీ అవి ఏమి ఉండవు. ఇంకా ప్యాకప్ అయిపోయిన తర్వాత కట్. ఇంకా ఇక లొకేషన్ మాటలు కూడా ఏది ఉండదు, ఓన్లీ ఫ్యామిలీ టైం అంతే. ఓకే, మళ్ళీ లొకేషన్లో ఉన్నప్పుడు ఓన్లీ వర్క్ అంతే. మేబీ మీ ఇద్దరు ఆర్టిస్టులు అవ్వడం వల్ల అంటారా మంచి అండర్స్టాండింగ్ నేచర్తో వెళ్ళడం? అలా ఏమో మరి టచ్ వుడ్ అది ఎలా కుదిరిందో ఏంటో కానీ, అంటే ఆర్టిస్టులు అవ్వడం వల్ల వేవ్ లెంత్ సెట్ అయిందో ఏమో నాకు తెలియదు. ఏమో అలా రాసిపెట్టి ఉండడం వల్ల అయిందేమో. పోనీలేండి, ఎలా అయినా మంచిగా ఉంది, ఎవరి దిష్టి తగలకుండా ఉంటే ఉండాలి చాలు. అంతే. సో మీ క్రేజీ ఫ్యామిలీ గురించి ఏం చెప్తారు? మా క్రేజీ ఫ్యామిలీ అసలు అది నెక్స్ట్ లెవెల్ మాకు. మేము ఎప్పుడు ఈ మధ్య అయితే కొంచెం బిజీ అయిపోయి అందరం టైం సెట్ అవ్వట్లేదు. మేఘనాక్క అండ్ మహి మేమందరం ఇంట్లో ఏ ఫంక్షన్స్ ఉన్నా వాళ్ళు ఫ్యామిలీ టైప్ కాబట్టి అందరం కలిసి. అసలు క్రేజీ ఫ్యామిలీ కలిసి అందరూ ఎప్పుడు వీడియో రిలీజ్ చేస్తారా, ఎప్పుడు చూద్దామా చూస్తూ ఉంటారు పాపం అందరూ. బట్ మాకు టైం కుదరక అవ్వట్లేదు. ఈసారి చెయ్యాలి. ఎస్, మొత్తానికి చక్కగా యాక్ట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. మిమ్మల్ని ర్యాపిడ్ ఫైర్ కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నాను, ఫట చెప్పేద్దాం. ఓకే, యువర్ ఫేవరెట్ హీరో? ప్రభాస్. ఓకే, ఎందుకు కట్అవుటా? ఏమో చిన్నప్పటి నుంచి ఇష్టం బాగా, అంతే. అంతేనా? మీ అబ్బాయికి? వాడికి ఇంకా వాడు ఇంకా ఏవో ఇవన్నీ చూస్తూ ఉంటాడు, కార్టూన్స్ అని అవన్నీ ఇవన్నీ. డోరేమన్ నాన్న నా ఫేవరెట్ హీరో అంటాడేమో. అవి కూడా కాదు, ఎవరో ఉంటారు వాళ్ళకి ఏదో ఏవో ఉంటాయి సంథింగ్, అవే అవే ఎక్కువ చూస్తాం. ఓకే, డయానా రోమా అని చెప్పి ఉంటారు, వాళ్ళిద్దరు వీడియోస్ ఎక్కువ చూస్తుంటారు. మీకు చెప్తూ ఉంటాడు స్టోరీస్, నాన్న ఇలా జరిగింది అలా జరిగింది అని. ఓకే, నెక్స్ట్ మీ ఫేవరెట్ హీరోయిన్? హీరోయిన్ నాకు సమంత అంటే చాలా ఇష్టం. ఓ సూపర్. అండ్ నెక్స్ట్ ఫేవరెట్ ఫుడ్? నేను చాలా ఫుడ్డీ. మా అత్తయ్య చేస్తుంటారు రొయ్యల బిర్యానీ. ఓహో, ఓకే, రొయ్యల బిర్యానీ ఇష్టం, అదే. అండ్ మటన్ కర్రీ అవి చేస్తుంటారు, అది బాగా ఇష్టం. మీరు బట్ ఫుడ్ అంతా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఓన్లీ సలాడ్స్ అని అవని అదే ఆకులు అలమలు అంతే. పాపం అన్ని విష్ణువే ప్రిపేర్ చేస్తూ ఉంటది. అసలు ప్రొడక్షన్ ఫుడ్ నిజానికి హోమ్లీగా కుక్ చేసుకొని తినే ఫుడ్ కంటే ఎక్కువ శ్రమ అదే తెలుసా, సలాడ్స్ ప్రిపేర్ చేయడం. అన్ని నీట్గా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేయాలి, అవన్నీ చేయాలంటే చాలా టైం పడుతూ ఉంటుంది. సో మార్నింగే లేచి తను అవన్నీ చేసేస్తూ ఉంటుంది. ఇంకా విష్ణుకి కావాల్సిన ఫుడ్ అమ్మ చేస్తుంటారు. ఓ నైస్. సో అలా కుదురుతుంది, మంచి కోఆర్డినేషన్ కుదిరింది అంతా కూడా. నెక్స్ట్ మీరు విష్ణుప్రియ గారు కలిసి లాస్ట్ క్రేజియస్ట్ థింగ్ ఏమైనా చేశారా? క్రేజియస్ట్ థింగ్స్ మీన్స్ అంటే ఎలా? లైక్ అంటే మీ ఇద్దరు కలిపి ఎవరి మీద ప్రాంక్ లాంటిది, అంటే తెలియనిది, జనాలకి తెలియనిది, మీరు దాచుకున్నది, మీకు ఒక మెమరబుల్గా ఇప్పటికీ ఆ పర్సన్ చూస్తే మీ ఇద్దరు చూసుకొని నవ్వుకునే సందర్భాలు లాంటివి ఏమైనా? అలాంటివి ఏం లేవు యాక్చువల్లీ, చిన్న చిన్న సిల్లీ థింగ్సే ఉంటాయి. బట్ మేము అచీవ్ చేసిన క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే, మా మ్యారేజ్ అయ్యి 8 years అయింది కదా, లాస్ట్ ఇయర్ ఒక 4 days గ్యాప్ పెట్టుకుని ఫస్ట్ టైం మేము హనీమూన్ ట్రిప్ లాగా గోవా వెళ్ళాం, పక్కన గోవాకి, అంతే. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా. పాపం విష్ణుప్రియ గారు. బట్ మంచి సపోర్ట్ ఇచ్చారు. ఈ రోజులు ఎవరున్నారు బయటికి అంటే బెంగళూరు అని అవన్నీ ఇవన్నీ కేరళ ఇవన్నీ ఫ్రెండ్స్తో తిరిగాం. కానీ మేమిద్దరం ఒక లేదు మన ఇద్దరం ఎక్కడికన్నా వెళ్ళాలి అని చెప్పి ఇద్దరం సరదాగా ఒక 3 days అవుటింగ్కి వెళ్దామని ఈ మధ్య గోవా వెళ్ళాం. గోవా కూడా ఫస్ట్ టైం ఇద్దరం వెళ్ళాం. ఓకే ఓకే.
అక్కడ ఏమన్నా కామెడీ ఏమైనా జరిగాయా? అక్కడ కూడా ఈ వీడియో షూట్స్ యూట్యూబ్ అంటూ బిజీ ఉన్నారా? లేదు లేదు, అంటే 3 days వెళ్ళాము, 4 days ట్రిప్ కదా. 3rd day మాకు సర్ప్రైజింగ్ అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వచ్చేసారు. ఓకే వచ్చారా, ఓకే రండి. వాళ్ళు మాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట, అంతే. లాస్ట్ ఇయర్ ప్రతిసారి వీళ్ళ ఎంట్రీ అంటే అయ్యో మొత్తానికి అలా జరిగిపోయింది. పాపం మీరు వెళ్ళారు కానీ పోన్లేండి, 3 days అయితే ఉన్నారు కదా. అవును. మీరు కుక్ చేసి విష్ణుప్రియకి ఏదైనా సర్ప్రైజింగ్గా పెట్టాలి అనుకుంటే ఏం కుక్ చేస్తారు? సర్ప్రైజింగ్ ఏం లేదు, తెలిసే కుక్ చేస్తుంటాను. నేను కిచెన్లోకి వెళ్తే వాళ్ళకి తెలియకుండా ఉండదా మొత్తం. పోనీ వాళ్ళు లేకుండా నేను కిచెన్లోకి వెళ్దామని సరే, ఏది ఎక్కడ ఉందో నాకు తెలియదు, గందరగోళం అయిపోద్ది. సో ఇది ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది అని అడిగేసరికి నేనేం ఐటెం చేస్తాను అనేది వాళ్ళకి తెలిసిపోద్ది. ఫోన్ చేసి సో నేను లాక్డౌన్లో కొన్ని నేర్చుకున్నా వంటలు అవి బాగా. అందులో గోంగూర చేపల పులుసు బాగా పెడతాను నేను. అది నేను చేస్తే తనకి ఇష్టం అనమాట, అంతే. మీరందరూ కరోనా చెఫ్స్ అనమాట. కరోనా చెఫ్. ఆల్మోస్ట్ అందరూ కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ ఎన్ని నేర్చుకున్నాను నేను కోవిడ్. అప్పటికి యూట్యూబ్ లేదు, అప్పటికి యూట్యూబ్ పెట్టలేదు, కానీ వైరల్ అయిపోయాయి. అసలు అప్పటికి యూట్యూబ్ ఉంటే డైలీ మేము ఇద్దరం ఒకే దగ్గర ఉండి మొత్తం అసలు ఎన్ని వీడియోస్ వచ్చేవో లెక్కలేదు. అప్పట్లో వైరల్ కూడా అయిపోయాము. సో అప్పుడు ఫుటేజ్ ఏదన్నా ఉన్నా బాగుండేది, సరదాగా అన్ని మెమరీస్ రీకలెక్ట్ చేసుకోవడానికి. ఓహో మన లైఫ్లో కోవిడ్ అనేది ఇంత మార్పు తెచ్చింది అని చెప్పేసి చూసుకోవడానికి ఉండేది. జనరల్గా ఎవరికైనా సరే వైఫ్ అనేసరికి ఏదైనా సర్ప్రైజ్ చేద్దాము అనిపిస్తూ ఉంటుంది వైఫ్ని. వైఫ్ హస్బెండ్ని చేస్తుంటున్నారు, హస్బెండ్ వైఫ్ని చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో. అంత టైం లేకపోయినా సరే టైం కేటాయించి సర్ప్రైజ్ చేసిన డే ఏదైనా ఉందా విష్ణు గారికి? చాలానే ఉన్నాయి. అవి ఎలా ఉంటాయి అంటే సర్ప్రైజెస్, సో లైక్ బర్త్డేకి చిన్న చిన్న సర్ప్రైజ్లు అలాంటివి, అంతే. మీ ఇద్దరు కలిసి మీ లైఫ్లో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకుంటారు? మా పేరెంట్స్కే చెప్పుకోవాలి మేము ఇద్దరం. అంటే సో వాళ్ళు మా మీద నమ్మకంతో మాకు మ్యారేజ్ చేసి, అండ్ సరే మా మీద వాళ్ళకి ఒక నమ్మకం వచ్చింది కాబట్టి మేము అప్పుడే ఇంకా స్టార్టింగ్ ఏజ్, నాకు 23, తనకు 22. సో అంత యంగ్ ఏజ్లో ఇంకా సెటిల్ అవ్వకుండా మ్యారేజ్కి ఒప్పుకున్నారు కాబట్టి మమ్మల్ని నమ్మినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్. వాళ్ళ నమ్మకాన్ని మీరు మమ్మ చేయలేదు, చక్కగా మీరు సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు. లక్కీలీ ఎటువంటి ప్రభావం చూపించకుండా మంచిగా ఉంటే అదే సంతోషం వాళ్ళకు కూడా. అంటూ ఉంటారా మంచి అల్లుడు దొరికాడు అని వాళ్ళు, మంచి కోడలు దొరికింది మీ మదర్ వాళ్ళు, ఎప్పుడన్నా అంటూ ఉంటారా సందర్భం వచ్చినప్పుడు? అనుకుంటారు, అంటే మాకన్నా ఎక్కువ బయట వాళ్ళు అనుకుంటారు, అరే పిల్లలు బాగా కష్టపడుతున్నారు. మేము కూడా అనుకుంటున్నాం, ఆడియన్స్ కూడా అనుకుంటున్నారు, ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. ఓకే, టచ్ ఫుడ్ అలానే అనుకోండి. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఇంత అయ్యారు కదా, ఒకవేళ ఏదైనా పెద్ద మూవీ అవకాశం వచ్చి ఇప్పుడు తగ్గిన దానికన్నా డబల్ పెరగాలి, ఈ క్యారెక్టర్కి ఇదే ఉండాలి అని అంటే మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారా? అవ్వాలండి, ఆర్టిస్ట్ అన్నప్పుడు ప్రతిదీ చేయాలి. అంత వెయిట్ మళ్ళీ నేను గెయిన్ అయినా సరే తగ్గడం తెలిసినోడికి పెరగడం చాలా ఈజీ, తగ్గడమే చాలా కష్టం. అవును, అది తగ్గడం ఎలా అనేది ఒక ఫార్ములా మన దగ్గర ఉంది. సో ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి, ఒక కన్సిస్టెన్సీతో మనం వర్కౌట్స్ చేయాలి. ఆల్రెడీ ఎన్ని అలవాటు పడి ఉన్నాం కాబట్టి మనం పెరిగినా సరే మనం ఓల్డ్ డేస్లో ఎంత కష్టపడింది మనకు గుర్తెచ్చుకుంటే ఈజీగా అచీవ్ చేయొచ్చు. అంతేనా? ఓకే, అలాంటి రోల్ కూడా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి మేము ఊహించుకుంటున్నాం అనమాట. అనుష్క గారు చూడండి, సైజ్ జీరో మూవీకి ఎంత ఎఫర్ట్స్ పెట్టి అంత గెయిన్ అయిపోయి అవన్నీ చేస్తున్నారు. వాళ్ళు స్టార్స్ లేండి, అంతే. సో ఇప్పటికిప్పుడు మీరు ఎవరికైనా ఫోన్ చేసి చెయ్యమని చెప్పట్లేదు, ఫోన్ చేసి నాకు ఇదిగో ఈ హెల్ప్ కావాలి, నేను కష్టంలో ఉన్నాను అంటే సాల్వ్ చేసే పర్సన్స్, అంటే అది ఫినాన్షియల్గా అని కాదు, మోరల్గా కావచ్చు, ఒక సలహాగా కావచ్చు, ఎవరైనా ఉన్నారా మీ క్రేజీ కపుల్లో అయినా లేకపోతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో అయినా? అందరూ ఉన్నారు. పర్టికులర్గా ఒకరిని చెప్పాలంటే ఎవరిని చెప్తారు? ఒకళ్ళని కాదు, అసలు మేము టక్మని ఏంటి నాకు ఒక ప్రాబ్లం ఉంది అనేంత వరకు నేను ఏ సిచ్యువేషన్ని రేజ్ చేయను. అలా కనుక వస్తే నా డైలీ లిస్ట్లో ఫ్రెండ్స్ అనే కాదు, A to Z నా బాండింగ్ అందరితో అలా ఉంటుంది కాబట్టి A to Z నేను ఎవరికి కాల్ చేసినా అందరు రెస్పాండ్ అవుతారు. ఫస్ట్ ఎవరికి చేస్తారు?
చెప్తున్నాను కదా, ర్యాండమ్గా నేను టక్మని తీసి ఆ మూమెంట్లో ఆ సిచ్యువేషన్ బట్టి నేను ఎవరికి కాల్ చేయాలో వాళ్ళకి చేయాలి అంతే. వచ్చిన సిచ్యువేషన్ బట్టి నేను ఎవరికి కాల్ చేసినా అందరు రెస్పాండ్ అవుతారు అంతే. సో సిద్ధులో హిడెన్ టాలెంట్ ఏంటి అని మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు. నాలో హిడెన్ టాలెంటా ఏమోండి, నాకు కూడా తెలియదు, మీరే చెప్పాలి. మేమే చెప్పాలంటారా? అయితే ఫ్యాన్స్ కామెంట్ పెడతారులేండి. మీరే పెట్టండి. ఎందుకు అంటే హిడెన్ టాలెంట్ మీకే తెలుస్తుంది, మాకు తెలియదు కదా, మీరు ఎప్పుడు చూపించుకోరు కదా. అవును, చూపిస్తే మేబీ తెలుస్తుందేమో. అలానే ఏమి పర్టికులర్ డాన్స్ అని అనుకుంటున్నాం. డాన్స్ ఉందేమో, అసలు నాకు జీరో డాన్స్, అసలు మినిమం కూడా వచ్చేది కాదు. ఒక షో నుంచి అది కాంపిటేటివ్ షో అయిపోయింది. సో దానివల్ల నేను ఇంకా నేర్చుకుని కసిగా చేయాల్సి వచ్చింది మేబీ. సో అప్పుడు అందరూ అన్నారు ఉంది నీలో డాన్స్, బట్ నువ్వు. సరే, సిద్ధు స్కిన్ కేర్ అడుగుతున్నారు. జనరల్గా అమ్మాయిలు అడుగుతుంటారు స్కిన్ కేర్ గురించి, బట్ మిమ్మల్ని చూస్తుంటే ఆ బ్రైట్నెస్ కానీ ఆ స్మార్ట్నెస్ కానీ అవన్నీ చూస్తూ ఉంటే ఓ చాలా బాగున్నారు లుక్. సో స్కిన్ కేర్ ఏంటి? స్కిన్ కేర్ ఏమీ ఉండదు, ఇక్కడ బాగుంటే ఇక్కడ బాగుంటుంది అంతే. అబ్బా అలా చెప్పొద్దండి. 100%. ఆహా, మేము ఒప్పుకోం, మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి అంతే. అంతే అండి, నేను హ్యాపీగా ఉన్నంతసేపు మీరు ఒక 2 రోజులు ఫుల్గా తినండి, ఫుల్గా జ్యూసెస్ తాగండి, మీరు మాత్రం తాగరు తినరు, ఫుల్గా డిటాక్స్ తీసుకోండి, అండ్ స్కిన్ కేర్ ఎక్కువ తీసుకోండి, స్కిన్ రొటీన్ మెయింటైన్ చేయండి. బట్ మీరు మనసు బాగాలేదన్నంతసేపు ఎలా కనిపిస్తారు? సో మనం హ్యాపీగా ఉన్నంతసేపు అంత హ్యాపీ అంతే. డైట్లో ఉన్నప్పుడు మీ ఫాస్ట్ని బ్రేక్ చేయడానికి ఏమన్నా మీ ఫేవరెట్ ఫుడ్ తీసుకొచ్చి, లేకపోతే రొయ్యల్ బిర్యానీని తెచ్చి మీ ముందు పెడితే ఏం చేస్తారు? అస్సలు ముట్టుకునేవాడినే కాదు, నన్ను కావాలని ఊరించడానికి కూడా చేసేవారు, బట్ నాకు అది ఆ వైపుకి వెళ్ళేవాడిని కాదు నేను. సరే నేను ఇంత కార్బ్స్ తీసుకున్నా అంటే రేపు దానికి డబుల్ వర్కౌట్ చేయాలి, ఎందుకంత కర్మ, డైలీ మనం చేసుకునేదే ఇక్కడ మెయింటైన్ చేసుకుంటే సెట్ కదా అని. ఓకే, సో ఫైనల్గా ఆడియన్స్ కోసం, మీ ఫ్యాన్స్ కోసం ఫుడ్ డైట్ గురించి ఒకసారి చెప్పేసేయండి. ఫుడ్ డైట్ అంటూ ఏదో పర్టికులర్గా క్యాలరీ అంటే మనం ఎలా ఉండాలి అనుకుని మనం ఫస్ట్ మైండ్ సెట్ చేసుకుంటే ఫుడ్ ఆటోమేటిక్గా మనం తీసుకునే ఇంటేక్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, సో నాకు ఒక 6 ప్యాక్ కావాలనుకున్నాను అనుకోండి, క్యాలరీస్ ఇంటేక్ తీసుకోవాలి. సో నేను ఇంత క్యాలరీస్ అయితే క్యాలిక్యులేటెడ్గా ఇన్ని క్యాలరీస్ తింటున్నానంటే ఇంత క్యాలరీస్ వర్కౌట్ చేయాలి, సో దాన్ని మెయింటైన్ చేయాలి, అండ్ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి అలా. బట్ నేను చేసిన డైట్ అంతా విష్ణువే ప్రిపేర్ చేసేది, క్యాలరీస్ ఇంటేక్ అయితే నేను చేసుకోలేదు. లేదు, నిజంగా నేను తను అదే అన్నా, నాకు ఇచ్చే ఫుడ్ నువ్వు అసలు బయటకి పంపిస్తే ఏదన్నా ఎవరికన్నా పార్సిల్స్ కానీ ఇలా ఒక బిజినెస్ పెట్టావు అనుకో, నువ్వు అసలు బేబస్సంగా ఉంటుందని చెప్పా. అంత బాగా చేసేదన్నమాట. సలాడ్స్ అవన్నీ కంటిన్యూస్గా రైస్ కార్బ్స్ ఇవన్నీ లోడ్ చేసే బాడీకి సలాడ్స్ తినాలంటే ఎవరికైనా నచ్చదు, చప్పగా ఏమీ లేకుండా. అలాంటిది నాకు తను ఏంటంటే కొంచెంగా కంప్లీట్ కట్ చేసింది అనమాట. సో ఫస్ట్ కొంచెం టేస్టీగా, దాని తర్వాత అలా డైరెక్ట్గా గడ్డి తీసి తినమన్న టైప్ కాకుండా అలా చేసింది. అంటే 6 టైమ్స్ చేసుకోండి డైలీ మీ మీల్ ఏదైతే ఉంటుందో అది. సో 2 అవర్స్ గ్యాప్లో కొంచెం తినండి అంతే. మార్నింగ్ మనం తినే బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉంటుందో మనం అందరం చేసే తప్పు ఏంటంటే, నేను ఏదో ఒక 1 year బ్యాక్ నుంచి నేను ఇందులో పడ్డా కాబట్టి నాకు అది తెలుస్తుంది. అంతకుముందు నేను ఎంతమంది జిమ్కి ఎంత చేద్దామన్నా సరే నాకు అసలు వినేవాడిని కాదు, ఇది అనుకునేవాడిని. కానీ నా ఫ్రెండ్ కృష్ణ ఉన్నాడు, వాడు ఇంకా 2-3 సార్లు చెప్పాడు. ఎందుకు ఆ టైం ఏ టైంలో చెప్పాడో నాకు అది బాగా మైండ్లో పడిపోయి, లేదు ట్రాన్స్ఫర్మేషన్ అనేది చెయ్యాలి, మన హెల్త్కి మంచిది, ఇంకా సరే ఒకసారి ట్రై చేద్దామని ఇంకా నేను స్టార్ట్ చేయడం అనమాట. ఏం లేదు, ఇప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో అది ఎక్కువ తీసుకున్నారనుకోండి, అంటే ఆయిల్ ఫుడ్ అది ఆయిల్ ఫుడ్ అవనండి, ఇంకొకటి ఏదన్నా తినేది లిమిటెడ్గా మన కడుపుకి ఎంత కావాలో అంతే తినడం. దట్టు ఇంకొకటి ఏంటంటే ఆకలి వేసినప్పుడు తింటే అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చు. మనం అది దాటి దొరికింది కదా టైంకి అని ఎక్కువ వేసేస్తూ ఉంటే కొంతమందికి స్మెల్ చూడగానే తినాలనిపిస్తూ ఉంటుంది. నేను అలానే చేసేవాడిని, ఇన్డిసిప్లైన్డ్గా ఉండేవాడిని ఫుడ్ విషయంలో. ఎంత తినేవాడిని అంటే అంత తినేవాడిని, అసలు విపరీతమైన ఫుడ్ నేను. బట్ నాకు చిన్నప్పటి నుంచి స్వీట్స్ నచ్చదు, నాకు ఎందుకో స్వీట్ అంటే నేను దూరం ఉంటా. ఓన్లీ హాట్ అంటే బాగా ఇష్టం, ఈ బిర్యానీస్ అని అవని ఇవని.
ఇక టైం దొరికింది ఎవరన్నా ఫుడ్ స్టార్ట్ అయిందంటే ఇంకా తింటూనే ఉండేవాడిని. సో తినేటప్పుడు కొంచెం ఆకలేసేప్పుడు మాత్రమే కొంచెం తింటే బెస్ట్. బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చాలా సో చాలా మాట్లాడేసుకున్నాం. అండ్ మన యూట్యూబ్ ఛానల్ కూడా సో ఇంకా ఇంకా ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ సో వ్యూవర్షిప్ అనేది పక్కన ఎప్పుడు వ్యూవర్షిప్ గురించి మనం కొంచెం పక్కన పెట్టుకుంటే సో మనం రెగ్యులర్గా కంటెంట్ అనేది మనం ఇస్తూ ఉంటే అది చాలా ఫాస్ట్గా ఇదవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద బెస్ట్. ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండండి. మంచి మంచి కంటెంట్తో ఆడియన్స్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. సో చూసారు కదా సిద్ధు ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. Until then, keep watching. This is Anusha signing off. Bye bye.